ఈరోజు బ్రేక్ఫాస్ట్ రూమ్లోనే పెడేస్తున్నాడు. సో ఇంకా గొడవ లేదు, మనకి ఇబ్బంది లేకుండా తినేసి బయలుదేరచ్చు. Bye bye. Thank you. Thank you. It was nice talking to you both. ఆ ముసలావిడ ఉంది కదా, ఆవిడ ఇక్కడే పుట్టి పెరిగిందంట, కానీ డెన్మార్క్ లో సెటిల్ అయిపోయిందంట. సో ఇక్కడ ఉండడం కష్టం, వెదర్కి డెన్మార్క్ లోనే ఉంటానంటుంది. అక్కడ ఉన్న అతనేమో ఈ బిల్డింగ్ ఓనర్ అనమాట. సో ఇద్దరు ఇండియాకి వచ్చారంట 2009-10 ఆ టైంలో. అంటే ఇక్కడ వాళ్ళిద్దరు ఒకళ్ళు తెలియదు, కానీ ఇద్దరు వేరే వేరేకి వెళ్ళారంట. నేను పాండిచ్చేరి దగ్గర అరోవిల్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాను అని చెప్తుంది ఆవిడ. నాకు చాలా బాగా నచ్చింది, నేను నెల పైన ఉన్నాను అక్కడ. కాకపోతే నాకు అక్కడ వేడికి ఉండలేకపోయాను, భలే అనిపించిందండి. ఇండియాకి వచ్చాను అని చెప్పేసి ఇండియా బుక్స్ కూడా వాళ్ళ దగ్గర, ఇండియా బుక్స్ ఓపెన్ చేసి మ్యాప్ పాయింటింగ్ లో ఇంకా ఎక్కడికి వెళ్ళాలని చూపిస్తున్నారు ఎగ్జైటింగ్ తో. కానీ వీళ్ళంతా ఎప్పుడు వెళ్ళారు ఇండియా కంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వెళ్ళిందంట. రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన పెన్షన్ డబ్బులతో అలా మొత్తం తిరుగుతూ ఉంటారు అనమాట. నైస్, గుడ్ టు నో. సో ఈరోజు డే 6 మనకి ఫర్ ఐలాండ్స్ లో. మీకు గుర్తుందా, ఫస్ట్ 2 రోజులు మిక్నిస్ ఐలాండ్కి వెళ్దాం అనుకున్నాం పఫీస్ని చూడడానికి, కానీ మిస్ అయింది వెదర్ బాగాలేకపోవడం వల్ల. బట్ ఫైనల్గా ఈ రోజు ఇప్పటి వరకు అయితే మనకి క్యాన్సిలేషన్ అప్డేట్ ఏం రాలేదు. సో హోప్ఫుల్లీ ఇంకా మనకు టూర్ ఉందని భావిస్తున్నాను నేనైతే. సో ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం, పఫిన్స్ గురించి తెలుసుకుందాం ఈరోజు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. డ్రైవింగ్ ఇన్ టు క్లౌడ్స్. అసలు ఏం కనిపించట్లేదు, కారు ముందు కూడా ఏం కనబడతలేదండి. వచ్చేసామండి సార్వాగూర్ పోర్ట్ దగ్గరికి. మీకు విషయం చెప్పనా, మీకు అది కనబడుతుందా క్యాంపింగ్ వ్యాన్? మనం అక్కడే ఉన్నాం డే 2 రోజుని. కాకపోతే ఆ రోజు మనది క్యాన్సిల్ అయింది ఇది టూరు. ఇప్పుడు ఎక్కడి నుంచో రావాల్సి వచ్చింది. ఫుల్ ప్యాక్ అయిపోయామండి, డ్రెస్ ఈ సూట్ వేసుకోమన్నారు. ఎందుకంటే మనం ఆ చిన్న బోట్లో వెళ్తాం కదా, పడిపోకుండా ఉంటామని, పడిపోయినా తేలుతామని నీటిలో. సో ఈ సూట్ కూడా ఈ బోట్ దిగిన తర్వాత విప్పేయాలి మళ్ళీని. హైకింగ్ మనం ఇది తీసేసి నార్మల్ జాకెట్ తో చేయాలి. వీళ్ళు ఏమంటున్నారంటే, మనం ఇప్పుడు మిక్నిస్ ఐలాండ్కి వెళ్తున్నాం కదా, అక్కడ బోట్ డాకింగ్ చేయడం కొంచెం కష్టం. సో వెదర్ బాగుంటేనే డాకింగ్ చేసి మనం అక్కడ దిగొచ్చు, అలాగే వెనక్కి వచ్చేటప్పుడు కూడా. సో వెదర్ సాయంత్రానికి ఇప్పుడు బాగుంది, సాయంత్రానికి వెదర్ సరిగ్గా లేకపోతే మనం వెనక్కి రావడానికి కుదరదంట. బోట్ డాకింగ్ చేయలేరు, డాకింగ్ చేయకపోతే మనం బోట్ ఎక్కలేము. సో సాయంత్రానికి రాలేకపోతే అక్కడే ఉండిపోవాలి. మన స్టే ఏమో ఎక్కడో తోర్షావన్ క్యాపిటల్ సిటీలో ఉంది, నైట్ అక్కడ ఉండిపోతే తీరిపోద్ది. చూద్దాం ఏమవుద్దు, వెదర్ బాగుండాలని కోరుకుందాం. Are you excited to see puffins? Yes, bro. After so much bad luck. Yeah. So let's hope that we'll see puffins today. నేను ఇంకా ఇది రెడ్ది అనుకున్నాను, రెడ్ది కాదు, ఆ పక్కదే. మొత్తం 12 మెంబర్స్ పడతాం అంతే. సో మనం ముందు ఈ బోట్ లో ఉన్నామండి, ఆ బోట్ కింద కొంత బాగా చూడడానికి లేదని చెప్పేసి ఈ పక్కన ఒకటి ఉంటే ఎక్కాం. మేము 4 ఉన్నాం అంతే. కాకపోతే ఇది బాగా పైకి ఉంది, చూసారు కదా, సీటింగ్ కష్టమే కొంచెం, వాటర్ మీదకి వచ్చేస్తాయి. పాపం చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. చిన్నపిల్లడు ఉండగలుగుతాడు లేదో. మొత్తం 25 నిమిషాల జర్నీ ఉంటుందంట ఐలాండ్కి. బ్యూటిఫుల్ ఉందండి. మొత్తం ఐలాండ్ అంతా క్లౌడ్స్ మూసిపోయింది. సముద్రం పైన ఎక్కడ చూసినా సరే మనకి పక్షులు కనబడుతున్నాయి. చాలా బాగుంది.
కొంచెం దిగడం కష్టంగానే ఉందండి దీంతో. బాగానే ఎలా దిగేసాం. ఇప్పుడు ఈ సూట్లు ఇప్పేసి పైకి వెళ్ళిపోవాలి. ఈ ఐలాండ్ పేరు మిక్నిస్, కానీ ఈ ఫరోయిస్ లాంగ్వేజ్ లో మిచ్నిస్ అంటారు అనమాట. మిచ్నిస్ ఐలాండ్ లో అడుగు పెట్టేసాం. దారి వచ్చేటప్పుడు అద్దరిపోయింది, కానీ మన స్పీడ్ బోట్ కదా, అప్ డౌన్ అమ్మో రోలర్ కోస్టర్ మామూలుగా లేదు. రోలర్ కోస్టర్ రైడ్ లో అనిపించింది. క్రేజీ అనమాట. ఇంకా అందరూ చాలా మంది దిగుతున్నారు. మనం ఇప్పుడే పైకి ఎక్కేస్తున్నాం. సో ఎంట్రీయే ఇలా పైకి ఎక్కాలి, బాగా కొండపైకి. మనం ప్రైవేట్ ఫెర్రీ బుక్ చేసుకున్నామండి. మీరు గవర్నమెంట్ తీసుకుంటే ఇలాంటి దాంట్లో వస్తారు. ఇలాంటి దాంట్లో వస్తే స్పీడ్ ఫీల్ మిస్ అవుతారు. అంత థ్రిల్ ఉండదు, తక్కువ డబ్బులకి అయిపోద్ది. మొత్తం ఇదంతా హైక్ చేసుకుంటూ రావాలి దిగిన వెంటనే పైకి దాకా. మిచినిస్ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటా దాని గురించి తెలుసుకుందాం. పఫిన్స్ గురించి కానీ, ఈ ఐలాండ్ గురించి కానీ, ఆ చరిత్ర ఏంటి, ఆ బర్డ్స్ ఎలా ఉంటాయి, ఎలా నివసిస్తాయి అన్ని తెలుసుకుందాం డీటెయిల్డ్ గా. మనం ఫరో ఐలాండ్స్ లో చాలా ప్లేస్లకి వెళ్ళాం కదా, కానీ ఇది ఒక్క ఐలాండ్ మాత్రం మొత్తం క్లౌడ్స్ తో మూసిపోయింది. మీరు వచ్చేటప్పుడు బోట్ లో కూడా చూసుంటారు కదా, ఎక్కడ చూసినా క్లౌడ్స్ ఉన్నాయి. There are only 8 permanent inhabitants on Mykonos. So there are 7 retired people, a senior citizen, and one who is still working. She has the bar and tends to the cafe and stuff like that. ఇది ఒక్కటే బార్ ఈ ఐలాండ్ మొత్తానికి. మొత్తం 8 మెంబర్స్ ఉంటారంట. 7 మెంబర్స్ రిటైర్ అయిపోయారు. ఒక్క ఆవిడ బార్ పెట్టుకుని ఉంటుందంట ఇక్కడ. అమేజింగ్ కదా. మనోడు ఈరోజు మనకి గైడ్ అనమాట. మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఒక ఇల్లు ఉందంట ఈ ఐలాండ్ లో మనోడికి. These outhouses you can see here, these are what we put our sheep in. We have 78,000 sheep in the Faroe Islands, and on this island are 1,000 sheep. The sheep in the Faroe Islands is really a special species because it will stay outside all year round. We only take them in summertime, give them medicine for leeches or worms and stuff like that, or fleas, and then give them medicine, and then put them out again. If you go to a restaurant in the Faroe Islands, they'll tell you that it's Faroese sheep meat, probably lying to you because we keep it to ourselves. Well, shall we go and look at some puffins? Do you trim the sheep every year, like once a year or something? Actually, before we actually used the wool for something, but nowadays it's just too expensive. Like we actually take some of the wool and ship it to Lithuania, I think, and then they'll wash it and they will actually knit the sweaters and everything, and they come back to the Faroe Islands as Faroese sweaters. And why some houses doesn't have the grass on top? Is it because they're younger houses? Okay. Actually. ఈ వాటర్ రంగు చూడండి, మట్టి కలిసిపోతుందేమో, మరి రంగు మొత్తం మారిపోయింది, డిఫరెంట్ గా ఉంది. Once in a while, a new house or an old house is actually offered for sale. For like 850,000 euros for a small house out here. So these are really, really expensive houses. చాలా స్టీప్ ఉంది. చాలా స్టీప్ ఉంది సత్యం రావడానికి. Here in Mykonos, we have about 100,000 pairs of puffins. They only lay one egg, and they'll be at least 5 years old before they can hatch their first egg. And the pufflings, actually, at least 80% of them will die when they take away from the nest. ఇది మాత్రం ఈ ఫరో ఐలాండ్స్ ట్రిప్లోనే బాగా కష్టమైన ట్రెక్కింగ్ అండి బాబు. దోలు తీరుతుంది. మనం ఇప్పుడు మిక్నిస్ కొండ ఎడ్జ్కి వచ్చేసాం. ఇక్కడ ఇంచుమించు 100లో ఉంటాయంట పఫిన్స్. ఈరోజు ఒకటి కనబడతలేదు మనకి, బ్యాడ్ లక్ అంటున్నాడు. అలా వచ్చి వెళ్ళిపోతున్నాయి. క్యాప్చర్ చేద్దామంటే సరిగ్గా రావట్లే. అందరూ కనపడతాయి ఏమని చిన్న చిన్న ఆశతో ఎదురు చూస్తున్నారు, కానీ ఆశలో నిరాశలు అవుతున్నాయి. Could you see some
నో Nothing. It's terrible today. యా బెడ్ లక్. ఇదేనండి ఎండింగ్ పాయింట్. జనరల్గా ఇక్కడ నుంచి అక్కడ ఒక ల్యాండ్ కనపడుతుంది, అమేజింగ్ ఉంటుందంట. ఇంకంతే, మనకి ఈరోజు అదృష్టం బాగాలేదు. కనబడుతుంది కదా వెనకాల, ఇదే మిచినీస్ ఐలాండ్లో లాస్ట్ వ్యూ పాయింట్ అండి. ఇక్కడ జనరల్గా హండ్రెడ్స్ ఆఫ్ పఫిన్స్ మీకు ఈ సైడ్లో ఉంటాయి అనమాట. అందుకే అందరి నుంచి చూస్తున్నాం. కానీ మన బ్యాడ్ లక్, క్లౌడ్స్ ఎప్పుడు ఉన్నా ఆనందపడతాం, ఈరోజు క్లౌడ్స్ ఉంటే బాధ కలుగుతుంది, సరిగ్గా వ్యూ కనపడతలేదు పఫిన్స్ అని. సో ఈ పఫిన్స్ గురించి మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తాను. మే నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా నార్త్ కంట్రీస్లో ఉంటాయండి. అంటే ఇక్కడ ఫర్ ఐలాండ్స్ కానీ, ఐస్లాండ్ కానీ, నార్వే కానీ బాగా నార్దర్న్ రీజియన్లో ఉంటాయి. ఎందుకు ఇక్కడ ఉంటాయి అంటే గుడ్లు పెట్టడానికి వస్తాయి అనమాట. ఈ భూమి లోపల ఈ సైడ్ని, ఈ ఐలాండ్లో కూడా 2 మీటర్ల లోపల దాకా తవ్వగలవు. దానికి అంత బీక్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఆ 2 మీటర్ల లోపల దాకా తవ్వి అక్కడ గుడ్లు పొదుగుతాయి. ఆ గుడ్లు పొదిగి ఆ పిల్లలు బయటకు వచ్చి ఎగరగలిగేంత వరకు కూడా ఇవి ఏం చేస్తాయి అంటే ఈ 5-6 మంత్స్ అంటే మే నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు ఫుడ్ సప్లై చేస్తాయి. ఫుడ్ ఎలాగా, ఒక్కసారి ఈ బీక్తో 32 చేపలని, చిన్న చిన్న ఈల్స్ అంటారు అనమాట, స్మాల్ ఈల్స్. ఆ చిన్న ఈల్స్ని పట్టుకుంటుంది అనమాట. ఇది పట్టుకుని వచ్చే పిల్లలకి తినిపిస్తుంది. ఇప్పుడు పెద్ద బర్డ్ని అయితే పఫిన్ అంటారు కదా, చిన్న బర్డ్స్ని పఫ్లింగ్ అంటారు అనమాట. ఈ పఫ్లింగ్స్కి వచ్చి తినిపిస్తుంది. అది ఎగరగలిగేంత వరకు ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి మళ్ళీ ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా సముద్రంలోనే నివసిస్తుంది. అంటే ఇది సముద్రం మీద తేల్తా సర్ఫేస్ మీద పడుకుంటుందంట. మళ్ళీ సముద్రం లోపలికి ఒక 50 మీటర్ల వరకు కూడా ఇది డైవ్ చేయగలదంట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ ఫెదర్స్ ఉన్నాయి కదా, ఫెదర్స్ ఒక వాటర్ ప్రూఫ్ లేయర్లో పనిచేస్తుంది అనమాట, నీటిలో మునిగిపోకుండా. సో ఈ పఫిన్స్ని చూడడానికి బెస్ట్ టైం అయితే జూలై అండి. మీరు ప్లాన్ చేస్తే జూలైలో ప్లాన్ చేయండి. యాక్చువల్గా ఆగస్టులో కూడా కుదరొచ్చు, బట్ ఈరోజు మా బ్యాడ్ లక్, మా గైడ్ చెప్తున్నాడు అసలు అంత క్లౌడీగా ఉండదు, మీకు అదృష్టం బాగాలేదు ఈరోజు, అన్లక్కీ మీరు, అందుకే చాలా క్లౌడ్ ఉంది అంటున్నాడు. ఏం చేస్తాం మరి, పఫిన్స్ని ఐస్లాండ్లో చూద్దాం చాలా ఆశపడ్డాం, మిస్ అయింది. ఫస్ట్ 2 days ఫర్ ఐలాండ్స్లో కూడా మిస్ అయింది. సరే ఈరోజు దొరికింది అనుకున్న టైంకి ఈరోజు ఇలా బిస్కెట్ అయింది. నా ఎదురుగుండా చాలా పఫిన్స్ ఆ బీక్ మీద చిన్న చిన్న చేపలు పట్టుకు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ. కానీ అంటే నేను చూశాను, కొంచెం అట్లీస్ట్ స్లైట్ హ్యాపీనెస్ మీకు అది షేర్ చేసుకుందామంటే వీడియోలో రావట్లేదు. ఆ వీడియో తీసేలోపు టప్పును వెళ్ళిపోతుంది. అంటే క్లౌడ్స్ ఉండడం వల్లనే అది ఎక్కడ వస్తుంది, ఎటు నుంచి పోతుంది తెలియట్లేదు. సడన్గా కనబడుతుంది, క్లౌడ్స్ నుంచి బయటకు వస్తుంది, మళ్ళీ సడన్గా మాయమైపోతుంది క్లౌడ్స్లోకి. అది అది So will you see puffins in every tour? I mean, whenever you come here? Hopefully one every tour, yeah. Okay, but today is the unluckiest day for us. Yeah, I mean there are some unlucky days, and also now that we're in August, they're starting to leave and go back to the ocean. Uh-huh. Because they stay on the ocean during the winter time. చాలా తెల్ల బర్డ్స్ వెళ్తున్నాయి కదా, అవంట ఈ పఫిన్ లోపల ఉన్న చేపలను తినడానికి ట్రై చేస్తాయంట. అందుకే అవి భయపడి కూడా రాకపోవచ్చు అని చెప్పేసి అంటుంది అనమాట మన గైడ్. అందరికంటే ముందు వచ్చాం మేము, అందరూ వెళ్ళిపోయారు. చూసారా వెనకాల కూడా ఎవరు లేరు. నాకేమో రాబుద్ది వేయట్లేదు ఇక్కడ నుంచి. పఫిన్ చూడకుండా ఎలా వస్తాం మరి. మీకు వెనకాల స్టోన్ కనబడుతుంది కదా, ఫర్ ఐలాండ్స్ నుంచి కొంతమంది చేపలు పడడం కోసం ఐస్లాండ్ సైడ్ వెళ్ళారంట. ఐస్లాండ్ సైడ్ వెళ్ళినప్పుడు అల్లల తాకిడికి వాళ్ళంతా చనిపోయారంట. ఆ చనిపోయిన వాళ్ళు గుర్తుగా వాళ్ళ పేర్లన్నీ అక్కడ రాసి 1939లో జరిగిందనమాట ఇది. సో వాళ్ళ పేర్లు రాసి ఆ స్టోన్ కింద కట్టారు అక్కడ. క్లౌడ్స్ కానీ తక్కువ ఉంటాయి. పఫిన్స్ పిల్లలకి అంటే పఫ్లింగ్స్కి ఆ చేపలను తినిపించడం కూడా చూడొచ్చు మనం. ఈరోజు సరిగ్గా లేదు కాబట్టి మనం పఫిన్స్ని సరిగ్గా చూడలేదు, ఓన్లీ ఫ్లయింగ్ పఫిన్స్ని చూసాం. ల్యాండ్ అయిందని సరిగ్గా చూడలే. ఆ ఫ్లయింగ్ కూడా మీకు వీడియోలో సరిగ్గా రాలేదు. ఈ కన్నల నుంచి ఒకటి బయటకు వచ్చింది, ఇక్కడ ఇప్పుడు ఒకటి ల్యాండ్ అయింది, అది వచ్చింది. దూరేహింది లోపలికి. చెప్పాం కదా భూమి లోపల 2 మీటర్లు తవ్వుకొని ఉంటుందని, లోపలికి వెళ్ళిపోయింది.
చూసారా, నోట్లో చేపలు పట్టుకొచ్చింది, ఆ గూట్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లలకి తినిపించడానికి అనమాట. జస్ట్ ఇక్కడే ఉంది, చూద్దాం. Hey, what the fuck, bro? మన పక్క నుంచి వచ్చి ఎగిరిపోయింది. మామూలుగా లేదండి అసలు. ఫస్ట్ చూస్తామో చూడలేమో అని చాలా బాధపడుతూ ఉన్నాం. సడన్గా ఒక్క చోట మాత్రం ఎన్ని వచ్చినాయి అంటే చాలా దగ్గరగా చూసాం. బ్రో, హౌ ఈస్ యువర్ ఫీలింగ్? Amazing. Worth it. వర్త్ ఇట్? Yes. In the initial moments we were like disappointed, Yeah, so super much. disappointed. Yeah, But it worked out. yes, worked out. And Don't give up, people. Don't give up. డోంట్ గివ్ అప్. అది ఈ పఫిన్స్ ఓన్లీ ఆగస్ట్ లాస్ట్ వరకు ఉంటాయి. ఇప్పుడు కానీ చూడలేకపోయామంటే మళ్ళీ చూడలేం మనం. ఎప్పుడుకో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే వరకు వెయిట్ చేయాలి. అప్పుడు మళ్ళీ దూరం వస్తామేంటి, రాలేం కదా. మా గైడ్ ఏం చెప్తున్నానంటే పఫిన్స్ చాలా చాలా గుడ్ డైవర్స్, 60 మీటర్స్ కిందకి వెళ్తే చాలా బాగా స్విమ్ చేస్తాయి, అలాగే ఫ్లయింగ్ కూడా అదరగొడతాయి అంట. కాకపోతే వెరీ బ్యాడ్ అట్ ల్యాండింగ్ అంట. ఇంత క్లౌడ్ లేకపోతే ఒక పఫిన్ వాళ్ళ పిల్లలకి తినిపించేది కూడా మనం చూడొచ్చు. అది ఒకటి మిస్ అయ్యాం మనం. పర్వాలేదు, వెరీ హ్యాపీ ఫర్ వాట్ వీ హ్యావ్ సీన్ టుడే. The curse has been lifted. కొంచెం అంటే చాలా స్లాంట్గా ఉంది, అందుకు స్పీడ్గా దిగాల్సి వస్తుంది, లేదంటే ఆగితే జారిపోతాం మళ్ళీ. ఈరోజు వెదర్ కొంచెం బాగున్నా కూడా డాకింగ్ చేయడం కష్టమైంది. అంటే మనం షిప్లో దిగాం కదా ఈ మికినిస్ ఐలాండ్లో, అది కొంచెం కష్టమైంది డాకింగ్ చేయడం. నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి మే వరకు అసలు డాకింగ్ ఇంపాసిబుల్ అంట. అందుకని మీకు బోట్స్ ఉండవు సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ మే వరకు కూడా. వీళ్ళు ఐలాండ్కి బోట్స్ రావు, ఏవి రావు. ఏదన్నా ఇక్కడ మీకు ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ఈ ఐలాండ్లో 80 మెంబర్స్ ఉంటారండి. ఆ 8 మందికి గ్రాసరీస్ కావాలంటే వారానికి 4 సార్లు హెలికాప్టర్ వస్తుందంట. ఆ 4 సార్లు మనం చెప్పుకోవాలి, బాబు నాకు పాలు కావాలి, ఉల్లిపాయలు కావాలని చెప్పుకుంటే అప్పుడు ఆ గ్రాసరీస్ హెలికాప్టర్లు తెచ్చిస్తారంట వారానికి 4 సార్లు. అది ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటనుకుంటున్నారు, మీకు ఒక బిల్డింగ్ చూపిస్తాను. ఈ ఊరు మొత్తానికి కరెంటు ఆ జనరేటర్ నుంచి వస్తుంది అన్నమాట. అక్కడ దాని నుంచి సప్లై. ఇలా జనరేటర్ని ఎలా డిజైన్ చేశారంటే కంప్లీట్గా సౌండ్ ప్రూఫ్, అంటే సౌండ్ ఎక్కువ బయటకు రాకుండా, ఎందుకంటే పఫిన్స్కి ఇబ్బంది అవ్వకూడదని సౌండ్ ఎక్కువ రాదనమాట జనరేటర్కి. ఇదే జనరేటర్ బిల్డింగ్. మీరు దగ్గరికి వెళ్తానే కానీ సౌండ్ రాదు, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అనమాట. ఇది క్వైట్గా. ఫరో ఐలాండ్ కోడ్ అనమాట. చాలా పెద్ద ఉంది. భయపడతలేదు అసలు. కిందకి పట్టుకుంటుంటే భయపడి పారిపోతలేదు, కానీ కిందకి వెళ్ళిపోతుంది కిందకి. ఇప్పుడు 1 గంట అవుతుంది మధ్యాహ్నం. పొద్దున్న 9:30కి బోట్ తీసుకుని వచ్చాం, ½ అన్ అవర్ బోట్ రైడ్. సో ఇప్పుడు దాకా ఈ ఐలాండ్ లో స్పెండ్ చేసిన టైము ఇంకా ఉండాలని ఉంది, కానీ ఇప్పటికే వెదర్ చినుకులు పడతా ఉన్నాయి, క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయి. బై మిస్టేక్ గా సాయంత్రం బోట్ క్యాన్సిల్ అయింది అనుకోండి, డాకింగ్ కుదరక ఇక్కడ, ఎందుకంటే అల్లలో చాలా డేంజరస్ ఉంటాయని చెప్పాను కదా ఇందాక. సో అప్పుడు నైట్ ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. ఇక్కడ రూమ్ లేదు మనకి, ఎక్కడ ఉంటాం, మళ్ళీ బోట్ డబ్బులు కట్టాలి. ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయి కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు బోట్ల కోసం. వావ్, ఇక్కడ చూసారా, వీటిని కాలనీస్ అంటారు. అంటే గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అన్నమాట. ఇది సీగల్ కాలనీ. మనం ఇందాక పైన చూసింది పఫిన్ కాలనీస్. వచ్చేసామండి కిందకి. ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. అవి పక్షులు ఆ గూడు అనుకుంటాను అది. అక్కడ చూడండి ఇంకా హైలైట్ ఎన్ని ఉన్నాయో. వావ్, మికినిస్ ఐలాండ్ ఇంకా అయిపోయిందండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మంచి డిఎస్ఎల్ఆర్ కెమెరా లాంటి తీసుకొస్తే మీకు ఫొటోస్ బాగా వస్తాయి. మన ఐఫోన్లో చాలా కష్టం, ఎందుకంటే దూరంగా ఉంటాయి కదా పక్షులు. పర్వాలేదు, కొంచెం బాగానే మేనేజ్ చేశాను నేను 5x జూమ్ పెట్టి, లేదంటే అంత క్లారిటీ కనపడవు. పైగా నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా బ్లాగింగ్కి బాగుంటుంది, కానీ జూమ్ చేసి పిక్చర్స్ తీయడానికి అంత బాగుండదు. ఓన్లీ వీడియోస్కి బాగుంటుంది ఉన్న కెమెరాస్ అన్ని, ఆర్ డ్రోన్ అయినా సరే. మీరు జూలై ఎండింగ్ ఆ టైంలో వస్తే
ఇప్పుడు మన వీడియోలో 1-2 పఫిన్స్ పక్క పక్కన కనిపించినాయి, అలా మీరు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పఫిన్స్ ని పక్క పక్కన చూడొచ్చంట. ఆ నోటితో క్యారీ చేసి ఆ ఫిష్ ని కూడా మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు, అది ఎలా చేస్తుందని ఎలా అందిస్తుందని కూడా చూడొచ్చంట. సో అది మనకు కుదరలేదు, బట్ చూసినందుకు చాలా గ్రేట్ఫుల్. మీరైతే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జూలై మంత్ లో రావాలి. ఐదర్ ఐస్లాండ్ అయినా, లేదా ఇక్కడ నార్ఫర్ ఐలాండ్స్ అయినా, గ్రీన్లాండ్ అయినా, నార్వే అయినా, ఈ పైన రీజన్స్. యూకేలో కూడా కొన్ని పార్ట్స్ లో కనబడతాయి అంట, నార్త్ ఆఫ్ యూకే అంటే స్కాట్లాండ్ లో బాగా పైన. అన్నిటికంట నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఇది సెప్టెంబర్ నుంచి మే వరకు సముద్రంలోనే ఉంటదంటండి. నీటి మీద తేలతా పడుకోవడం కావచ్చు, నీటిలో డైవింగ్ చేయొచ్చు, సముద్రంలోనే ఉంటదంట. అది కూడా అట్లాంటిక్ ఓషన్, నార్త్ అట్లాంటిక్ అనమాట, బాగా ఉత్తరానికి వెళ్ళిపోద్ది. ఎలా ఉంటుందో అంత కాలం అసలు. మళ్ళీ పఫిన్స్ 50 నుంచి 60 సంవత్సరాలు బతుకుతాయి అంట, 50-60 years వరకు బతుకుతాయి. ఈ బోట్ వచ్చింది, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆ సూట్లు తీసి మనకి ఇచ్చేస్తారు, మనం అవి వేసుకుని వెనక్కి వెళ్ళిపోవడమే. బాగా ముందుకు వచ్చినాం, ఇప్పుడు ఎక్కువ ఊపి ఎక్కువ ఉంటది దీనికి. సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసేసుకుని వెనక్కి వచ్చామండి. రిటర్న్ వచ్చేటప్పుడు బాగా ముందు కూర్చున్నాను, కావాలనే. చూసారు కదా, దుబ్బుకొని పడతానే ఉన్నాను. ఫేస్ అంతా విపరీతంగా చాలా ట్యాన్ అయిపోద్ది ఇప్పుడు. కానీ ఈసారి దారిలో వచ్చేటప్పుడు కూడా కొన్ని పఫిన్స్ కనిపించినాయి, ఎగురుతా, నీటిలోకి దూకుతా, ఏదైనా తింటా. ఈ రోజు డేట్ August 14th, ఏ డే టు రిమెంబర్. పఫిన్స్ ని చూసాం, చాలా హ్యాపీ, ఆనందం. రేపు August 15th ఇంకా 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 అల్టిమేట్ థింగ్ చేయబోతున్నాం మనం. మన ఇండిపెండెన్స్ డే రోజు అల్టిమేట్ థింగ్ చేయబోతున్నాం. అదేంటంటే రేపటి వీడియోలో చూద్దాం. బట్ ఈరోజు ఇంకా వీడియో అయిపోలేదు, వెయిట్ అండ్ వాచ్. మీకు చెప్పడం మర్చిపోయానండి, మనం ఈ పఫిన్ ఐలాండ్కి వెళ్ళాం కదా, ఈ పఫిన్ ఐలాండ్కి వెళ్ళడానికి కూడా బోట్ ఫీజు వేరు, మళ్ళీ హైకింగ్ ఫీజు వేరే కట్టాలి. అంటే కొండ ఎక్కినందుకు మనతో పాటు గైడ్ వచ్చాడు కదా, ఆ హైకింగ్ ఫీజు వేరు. మేము హైకింగ్ ఫీజు కట్టినందుకు మాకు 1000 DKK పడింది, అంటే 140 euros అనుకోవచ్చు. అంటే మనిషికి 7000 ఆ హైకింగ్ ఫీజు. అది మ్యాండేటరీ, ప్రతి ఒక్కళ్ళు మ్యాండేటరీ తీసుకోవాలి. అది మనం ఫస్ట్ గవర్నమెంట్ బుక్ చేసుకున్నాం. ఫస్ట్ 2 days క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఏమైంది, ఈ రోజుకి గవర్నమెంట్ దాంట్లో ఖాళీలు లేవు. ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ చేసేసుకుంటారు కదా, సో తక్కువ రేటుకి వచ్చిన వాళ్ళని అందరూ ముందు చేసేసుకున్నారు, మనకు అది దొరకలేదు. అందుకని మేము ప్రైవేట్గా చేసుకోవాల్సి వచ్చింది. 4000 కాస్త 8000 అయింది, బ్యాడ్ లక్ అనుకోవచ్చు. అందుకే అందులో 8000కి ఇంకా 4000 హైకింగ్ ఫీజు, 4000 పడవ ఫీజు, బోట్ ఫీజు అయిపోద్ది. ఇక్కడ అదొక 8000, ఇదొక 7000 ఇంచుమించు. ఇప్పుడే లంచ్ చేయడానికి మంచి రెస్టారెంట్కి వచ్చాం. రెస్టారెంట్ కాదులేండి, కెఫేకి వచ్చాం. కెఫే ఫిష్ పొటాటోస్ ఫరో స్పెషల్ అంట, రుబాబ్ టెఫిల్. పఫిన్ ఐలాండ్కి వెళ్ళి వస్తున్నట్టుందండి హెలికాప్టర్. పఫిన్ ఐలాండ్ అక్కడెక్కడ ఉంది అది.